నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీరాలలో మహిళా హత్య స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మర్డర్ ఫర్ గైన్ కేసుగా నమోదు చేశామని వివరణ. శ్రీశైలం దేవాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి అమ్మవారిని దర్శించుకొని పూజలు. పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారు నిర్మల్ జిల్లా కస్తూర్బా విద్యార్థుల ఆవేదన. ఆరేపల్లిలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా నేనన్న కార్పొరేటర్. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 29న పట్టణంలోని హస్తినాపురంలో ఉన్న నేరేళ్ల కాంప్లెక్స్లోని ఓ ఇంట్లో హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. మొదటగా నేర స్థలాన్ని చేరుకున్న ఎస్పీ నేరానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ చీరాల పట్టణంలోని నేరెళ్ల కాంప్లెక్స్ దగ్గర ఉట్ల విజయలక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకొని పారిపోయాడన్నారు. దీనిని మర్డర్ ఫర్ గైన్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే క్లూజ్ టీం వచ్చి భౌతిక సాక్ష్యాలను స్వీకరించారని తెలిపారు. ముద్దాయికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. సాయంత్రం చీరాల 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో ఈ ఇల్లులో ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఇమీడియట్గా దాని మీద చీరాల 1 టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈరోజు బాడీ మీద ఇంక్వెస్ట్ అండ్ పిఎం కూడా చేయడం జరిగింది. సో ఈ కేసు సంబంధించి ఇట్స్ వెరీ వెరీ సీరియస్ కేసు. సో చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. దాని మీద చీరాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వేరే వేరే టీమ్స్ వేరే వేరే పని మీద ఉంటాయి. టోటల్ 6 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో అన్ని కోణాల నుంచి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కొంత సీసీటీవీ ఫుటేజ్ కొంత వచ్చింది. సో అతను పారిపోతుండగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును 50 రోజుల్లో త్వరగా క్రాక్ చేస్తాము. సో యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ మీకు మళ్ళా తెలియజేయడం జరుగుతుంది కేసు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని మంత్రి కిషన్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు.
నిర్మల్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 3 రోజుల నుండి మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని, పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్ మండలం మస్కపూర్ బాలికల పాఠశాలలో 3 రోజుల నుండి కేవలం పప్పు పెరుగుతోనే వడ్డిస్తున్నారని, తాము సరిగా అన్నం తినటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వ స్కూల్లో సన్నబియ్యంతో మెను ప్రకారం భోజనం పెట్టాలని ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్టర్లు మాత్రం సరిగా ఇవ్వడం లేదని పిల్లలు వాపోయారు. అయితే అమ్మా భయపడతారు. కూరగాయలైనా వస్తలేడు. ఓన్లీ పప్పు అన్నం పెరుగు తింటున్నా. కర్రీ పక్కన ఏం లేదు. అటుకులు తిన్నాం. గత 3 రోజుల నుంచి మాకు కూరగాయలు రాలేవు, పప్పే పెడుతున్నారు, మెను ప్రకారం పెడతలేరు. తనకు నిన్న కూడా ఫోన్ చేసిన ఎవరు అలింగారెడ్డి ఏం చెప్తారు ఆయన? కూరగాయలు తీసుకొస్తాడు సార్. మన హాస్టల్ 2 రోజులకు ఒకసారి తననే తీసుకొస్తాడు. ఇక ఆయననే తీసుకొస్తాడు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ నిన్న ఫోన్ చేసిన వస్తా అన్నాడు, రాలేదు. ఈ రోజు కూడా తీసుకురాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. పప్పు పప్పు వేసినాం. మరి నిన్న కూడా పప్పు వేసి. వరంగల్ జిల్లా 3వ డివిజన్ ఆరపల్లిలో 3వ డివిజన్ కార్పొరేటర్ శిబారాణి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం జన్ను శిబారాణి అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ డివిజన్ అధ్యక్షుడు వీర యాకూబ్, గ్రామ ప్రధాన కార్యదర్శులు రాంబాబు, పిఏసిఎస్ డైరెక్టర్ జన్ను రాజయ్య, ఆరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు రవీందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గుజరాత్ రాష్ట్రంలోని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో మరి దళితుల మీద మరి తీవ్రంగా మరి ఒక గుళ్ళకు రాకుండా కూడా ఒక మహిళను అవమానించారు. మరి దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము తెలంగాణ తరఫున మరి ఇటువంటి దాడులు మరి ఇంకా ఎన్ని చేస్తావు మోడీ? మరి నీ ప్రభుత్వాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఉండి కూడా మరి ఒక దళితుల మీద ఇంత అన్యాయం ఎందుకు? మీకు ఒక దళిత మహిళ ఒక గుడికి రావాలి అనేది ఉండాలి, కానీ గుడికి వద్దు అనేది అగ్రవర్ణాలు చేసే కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్న ఈ పరిణామాలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తరఫున. మరి ఈరోజు మరి రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు మరి దళితుల మీద దాడులను ఖండిస్తూ మరి మోడీ దిష్టిబొమ్మను ఈరోజు ఆరపల్లి సెంటర్లో దహనం చేయడం జరిగింది. ఇటువంటి కుల వివక్షలు నిర్మూలించాలి, తెలంగాణను సస్యశ్యామలంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జన్ను అనిల్ కుమార్, 3వ డివిజన్, టీఆర్ఎస్ నాయకుడు. దళితుల మీద పెరుగుతున్న దాడులను ఒక మహిళ పైన ఒక గుడిలోకి రాకుండా మీరు దళితులని విమర్శించి అందువలన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కార్పొరేటర్ 3వ డివిజన్ ఉన్న ముఖ్య నాయకులం అందరం కలిసి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. అనంతపురం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ పూజల్లో పాల్గొన్నారు.
కథలో అంటే గజానుడి యొక్క కథలో ఉన్నటువంటి అంతరార్థం ఆ విధంగా గజానుడి యొక్క ఉత్పత్తి గజం సూక్ష్మానికి సంకేతం, సూక్ష్మగ్రాహ్యంతో ఉండాలి, రెండంచెల వ్యవహారం ఉందని బాగా అలంకరించుకొని శివుడికి కనబడదామనేటువంటి దృష్టితో ఆమె ఆ బొమ్మని అక్కడ అట్టేపెట్టి ఆ విధంగా ఆవిడ స్నానం చేసి అలంకరించుకుంటున్నప్పుడు శివుడు రావడం జరుగుతుంది. దానికి అర్థగిస్తావా అన్నది కోపంతో ఆయన అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరంలో గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో వినాయక చవితి పండుగను ఘనంగా కూడా ప్రారంభించడం జరిగింది. మేయర్ గారి అధ్యక్షతన ఈ 2 సంవత్సరాల తర్వాత మనము ఘనంగా కూడా జరుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మట్టి గణపతిని పూజించి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక మారు కూడా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మున్సిపల్ యొక్క కార్పొరేషన్ యొక్క పాలక వర్గము, అధికారులు, పోలీసు వర్గాలు, తర్వాత రెవెన్యూ, తర్వాత ఫైర్, అగ్నిమాపక యొక్క వర్గాలు అన్నీ కూడా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అనేకమైన అపోహలు కూడా సృష్టిస్తున్నారు. ఏమీ లేదు. నిబంధనలు అనేది కూడా ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం మాత్రం పెట్టలేదు, గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయి. అయినా కూడా అందరూ కలిసి కూడా చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా గతంలో మాదిరి యథాతథంగా అందరూ కలిసి కూడా ప్రశాంతంగా కూడా చేసుకుంటాం. అన్ని చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది. అంతేకాదు నేను అందరికీ కూడా మరొక మారు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విఘ్నాలు కలుక్కోకుండా అన్నీ కూడా తొలగిపోయేటట్లు కూడా ఆ భగవంతుడు వినాయకుడు కూడా ప్రసాదించాలని చెప్పేసి కూడా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరొక మారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని పెద్ద చెరువు తూము నీటిని గుర్తు తెలియని వ్యక్తులు వదలడంతో నీరంతా వృధాగా పోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి నరసింహులు, ఆయకట్ట రైతులు కలిసి సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మొరపెట్టుకున్నారు. తూమును కట్టడి చేసి తాగు సాగుకు నీరందేలా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులదే అని తెలిపారు. చెరువులో గత వారం రోజుల కింద నుంచి వాటర్ తూము నుంచి లీక్ అవుతున్నాయి. దాని ద్వారా మాకు తెలిసిందంటే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ తూమును అనేది రాత్రి ఎవరో లావట్టారని ఒక ఇనికిడి ప్రజల ఆరోపణ కూడా ముస్తాబు స్థానికంగా రైతుల కూడా ఆరోపణ అది. దాని గురించి ఇరిగేషన్ ఏ గారికి ఫోన్ చేసినాము, అదేవిధంగా లైన్మెన్కు ఇరిగేషన్ రాజు కూడా ఫోన్ చేస్తే నామమాత్రంగా ఏదో గొంగడినాది కాదు చెప్పులనాది కాదనగా వ్యవహరిస్తున్న అధికారులు. ఎందుకంటే ఏ గారికి కూడా నిన్న రైతులు పాలకేంద్రం దగ్గర పొద్దున 7 గంటలకు ఫోన్ చేస్తే ఏ గారు కూడా కరెక్ట్ అయిన స్పందన ఇవ్వకుండా రైతుల మీదకే దురుసుగా పౌరించి మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారా,
మీరు ఇన్ని రోజులు ఏం చేసిరు అనే విధానంగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. మేము అడిగేది ఒకటే, అధికారిని మీ యొక్క బాధ్యతగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనులు లేదు కాబట్టి మీ యొక్క బాధ్యతగా ఎక్కడ ఏముంది అని చూసుకునే ఒక మీ బాధ్యత ఉండదు. అది పక్కకు పెట్టి మీకు ఎవరైతే రైతు కంప్లైంట్ చేస్తారో వాళ్ళ మీదకి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మేము కోరేది ముస్తాబాద్లో పెద్ద చెరువు ఏమున్నా నీళ్లు స్టోరేజ్ గురించి అని చెప్పారు మాకు అప్పుడైనా ఇప్పుడైనా. ఎందుకంటే కెనాల్ వస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఏ లేదు కూడా ఇబ్బంది ఏం లేదు, కెనాల్ మానేం నుంచి కెనాల్ వస్తుంది. అది కాకుండా మీరు ఎందుకు మరి ఈ దొంగచాటుగా చేయవలసి వచ్చింది? ఎవరైతే ఈ తూము లావట్టిరో వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఇలాంటిది ఇక ముందు జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలా 7 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున పెద్ద చెరువు కట్టారు. దీనిపైన మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని కూడా కితాబులు ఇచ్చారు స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు. మరి మినీ ట్యాంక్ బండ్ ఏంటో మాకు అర్థమైతే లేదు. అదేవిధంగా వైఫై ఫ్రీ ఇస్తాం మీకు. ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలా ఉందో ముస్తాబాద్లో కూడా మినీ ట్యాంక్ బండ్ ఆ విధంగా చేసి చూపెడతాము అని తెల్లబట్టలు వేసుకొని వచ్చి పాలాభిషేకాలు చేసిన నాయకులు ఎటు వేరయ్యా? ఇలా మీ కళ్ళకు కనిపిస్తలేదా? ఏమున్నా బతుకమ్మ వచ్చిందంటే లైట్లు పెట్టాలి, తీసేయాలి. మాకు కావాల్సింది మీరు ఏదైతే హామీ ఇచ్చారో అప్పుడు మాకు ముస్తాబాద్ చెరువు తెగిపోయిన తర్వాత అభివృద్ధి గురించి 7 కోట్ల చిల్లర నిధులు వచ్చాయో దానిలో మీరు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తోండాల గ్రామంలో అన్న బాపుసాటే 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న బాపుసాటే చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ బాజెట్టి రాజన్న మాట్లాడుతూ అన్న బాపుసాటే అంబేద్కర్, శివాజీ మహారాజ్, లహూజీ సాల్వే లాంటి మహనీయులు చేసిన సేవలను కొనియాడారు. అందరూ మహనీయుల అడుగుజాడలో నడవాలని సూచించారు. डॉक्टर बाबासाहेब आंबेडकर తెలుసుకొని తప్పకుండా మీకు అందుబాటులోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్తూ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై అన్న, జై జై. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 44వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేశారు. నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరూ విఘ్నేశ్వరుడి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ర గణపతికి మంత్రి తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏట పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో వజ్రాచారి తయారు చేసిన ఈ కర్ర గణపతికి ప్రత్యేక విశిష్టత ఉందని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ గణనాథుని పూజిస్తారో వారికి అనుకున్న పనులు సిద్ధిస్తాయని తెలిపారు. తొమ్మిది రోజుల మన కార్యక్రమంలో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైనా కానీ మన భక్తి మార్గంలో ప్రతి మన సంవత్సరం పూజ చేసుకుంటూ ఉంటాము. ఇది భారతదేశం అంతటా ఒక ఊళ్ళో జరుగుతుంది, ఊళ్ళో జరగదని కాదు. 2 సంవత్సరాలు మనం కొద్దిగా ఆ కరోనా సమయంలో కొద్ది ఇబ్బంది పెట్టినా కానీ మళ్ళీ ఆ దేవుడే మనందరినీ రక్షించాడు. ఇప్పుడు కూడా కరోనా వస్తుంది కానీ అంత తీవ్రంగా లేదు. అయినా మన పనులు క్రమంగా కొనసాగుతూ ఉన్నాయి. కర్ర గణపతి మరి యొక్క వినాయక చవితి రోజున మనం ఏర్పాటు చేసుకుని నిమజ్జనం మనకి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది నిజంగా కూడా పర్యావరణంలో భాగంగా ఇవాళ కర్ర గణపతి కూడా పాలక గణపతి కర్ర గణపతి గురించి కూడా రాయడం జరిగింది. వాళ్ళ టీవీలో కూడా చెప్పారు. మరి నిజంగా కూడా ప్రతి సంవత్సరము దాన్ని నిమజ్జనం తర్వాత తీసి మనము ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి పవిత్రంగా మళ్ళీ వినాయక చవితి నాడు మనము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడిని సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలు వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని మంత్రి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేష్ నవరాత్రులు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో మహిళా హత్య స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ. మర్డర్ ఫర్ గైన్ కేసుగా నమోదు చేశామని వివరణ. శ్రీశైలం దేవాలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి. అమ్మవారిని దర్శించుకొని పూజలు. పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారు. నిర్మల్ జిల్లా కస్తూర్బా విద్యార్థుల ఆవేదన. ఆరేపల్లిలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా నేనన్న కార్పొరేటర్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీచ్ న్యూస్. లక్ష్యం సమాజహితం.